హలో ఫ్రెండ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హాడీ స్మైల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో గ్యాస్ స్టవ్ని రీప్లేస్ చేస్తున్నాము. యాక్చువల్లీ వేరే కంట్రీస్లో గ్యాస్ స్టవ్స్ కంపేర్ టు ఇండియా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇండియాలో అయితే ఓన్లీ కుకింగ్ పర్పస్కే వాడతాం మోస్ట్లీ. బట్ ఇక్కడ ఏంటంటే ఓవెన్ లాగా యూజ్ చేయొచ్చు, బేకింగ్ పర్పస్కి యూజ్ చేయొచ్చు, బ్రాయిలింగ్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ మల్టీపర్పస్ యూసేజెస్తో స్టవ్స్ ఉంటాయి ఇక్కడ. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా ఇక్కడ స్టవ్స్ చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యాను. ఎనీవేస్ మేము ఇప్పుడు ఎట్లాగో స్టవ్ని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి దాని అన్బాక్సింగ్ వీడియో చేసి ఎలా యూజ్ చేస్తారు, వాటి మల్టీపర్పస్ యూసేజ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో ఇదే మా గ్యాస్ స్టవ్ ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాము. బై పృథ్వీ అన్నమాట. స్టవ్ అంతానే ఉంది సేమ్. అది వచ్చేసి దానిపైన గ్లాస్ అన్నమాట. అండ్ మన స్టవ్ దగ్గరికి వస్తే ఇట్స్ 4 బర్నర్స్ స్టవ్. ఇది వచ్చేసి స్టవ్ అండ్ అది ఓవెన్ కింద కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే మనకి లెగ్స్ అన్నమాట. సో దట్ ఇది 4 సైడ్స్ పెడితే కొంచెం హైట్ వస్తుంది మనకి, అందుకని. అండ్ ఈ పోర్షన్ వచ్చేసి బ్రాయిలింగ్కి వాడతారు. ఇక్కడ బాక్స్ ఉంది, చూద్దాం తర్వాత ఓపెన్ చేసి ఏముందో. ఓకే, ఇక్కడేమో బ్రాయిలింగ్కి వాడతారు, ఈ పోర్షన్ ఏమో బేకింగ్కి వాడతారు అనమాట. కింద ఉంటుంది ఫైర్ బేకింగ్ది. సో మనకి యాక్చువల్లీ బ్రాయిలింగ్ అంటే ఏంటంటే ఇట్స్ బేసికల్లీ గ్రిల్లింగ్ అనమాట. గ్రిల్లింగ్ ఏమైందంటే మనకి ఏదైనా ఫ్లేమ్ కింద ఉంటుంది, ఇలాంటి స్టాండ్ పెట్టుకొని పైన మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. సో అది గ్రిల్లింగ్. ఈ బ్రాయిలింగ్ ఏమైందంటే ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు ఫైర్ చూపుతాం. సో ఫైర్ ఏంటంటే ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట, పైనుంచి మన ఫుడ్ కింద ఉంటుంది. సో దీన్ని బ్రాయిలింగ్ అంటారు. అంతే, పర్పస్ అయితే ఒకటే, రెండింటికి పెద్ద. యాక్చువల్లీ బార్బిక్యూ అంటే కింద నుంచి మంట వస్తుంది, బ్రాయిలింగ్ అంటే పైనుంచి ఫ్లేమ్ వచ్చి అది కుక్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అంతే తేడా. తర్వాత ఇదేమో బేకింగ్ అన్నమాట. అది గ్రిల్కి స్టిక్. ఇది అంటే మొత్తం నాన్ వెజ్ యూజెస్కి ఎక్కువ బాగా యూజ్ అవుతుంది. సో మొత్తం చికెన్ని ఇన్సర్ట్ చేసేసి సో ఇలా పెట్టుకొని ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక అది స్లోగా రోల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్లేమ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, చికెన్ ఇక్కడ నుంచి కానీ ఏమైనా కుక్ అవుతుంది. పన్నీర్ పెట్టుకోవచ్చు, పన్నీర్ కానీ మీకు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా, నాన్ వెజ్ తినే వాళ్ళకి, ఇంకా మనం వెజిటేబుల్స్ అలాంటివి కూడా ఏమైనా ఉంటే కనుక బ్రాయిల్ చేసుకోవచ్చు. సో అది ఓవర్ హీట్ అయిపోయినప్పుడు మనకి ఇట్లా పట్టుకొని తీయడానికి ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని ఇది ఒక జస్ట్ హ్యాండిల్ ఇచ్చారు అనమాట. సో ఇట్లా ఇన్సర్ట్ చేసేసి సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది బ్రాయిలింగ్ కోసం. సో ఇవన్నీ మనకి రిమూవబుల్ ఉంటాయి అన్నమాట. సో మనం బేకింగ్ చేసుకోవాలంటే కనుక మనకి ఇక్కడి నుంచి వస్తుంది ఫ్లేమ్, చాలా చిన్నగా వస్తుంది ఫ్లేమ్ ఇక్కడి నుంచి.
సో మనకు కావాల్సిన ఐటమ్స్ దీంట్లో పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు, లైక్ కేక్స్, బన్స్, ఇంకా డిఫరెంట్ ఐటమ్ ఏ బేకింగ్ అయినా చేసుకోవచ్చు మనం. సో ఇది ఓవరాల్ మన స్టవ్ వ్యూ అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేద్దామా? సో ఈ బర్నర్స్ ఇది అదే ఇచ్చాడు. సో ఇది మన 4 బర్నర్స్ అనమాట. ఇదేమో దానిపైన పెట్టే స్టాండ్. ఇవి 4 బర్నర్స్. 1 లార్జ్ బర్నర్, 2 మీడియమ్స్ అండ్ 1 స్మాల్ అనమాట. సో ఇప్పుడు మనం బర్నర్స్ పెట్టి చూద్దాం. ఏమో దీనిది ఇది వచ్చేసి పెద్ద ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది, కొంచెం చిన్నది దీనికన్నా. ఇది వచ్చేసి చిన్న ఉంటుంది. డన్. సో ఇవి 4 బర్నర్స్, కిందనేమో ఆ స్టఫ్ అన్నమాట. అండ్ దీనికి మనకి పైన కవర్కి ఒక గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ ఉంటుంది అనమాట దీని మీద కవర్ చేసుకోవడానికి. సో దీనిలో క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదేమో స్పేర్ ర్యాక్ లాగా ఇచ్చాడనమాట, మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కింద. సో ఇప్పుడు మొత్తానికి ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు సాంప్రదాయపరంగా బొట్టు పెట్టేసి పాల్గొంటాం. సో దీన్ని ఎలా ఆన్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇలా తిప్పి ఆన్ అయిపోయిందన్నమాట. సో పాలు పొంగేలోపు ఈ స్టవ్ని ఎలా ఆపరేట్ చేయాలో చూసేద్దాం. సో ఇక్కడ మనకి 3 బటన్స్ ఉన్నాయి. ఇదేమో గ్రిల్ ఆన్ ఆఫ్కి, ఇదేమో జస్ట్ లైట్ అనమాట, లోపల లైట్ వెలుగుతుంది గ్రిల్ పోర్షన్లో. ఇదేమో మనకి చూపిస్తాను, ఇదేమో మనకి ఇగ్నిషన్ టైప్ అనమాట. సో స్టవ్ ఆన్ చేయాలంటే మనం దీన్ని ఇట్లా టిల్ చేసి ఇది నొక్కితే ఇక్కడ స్పార్క్ ఇగ్నైట్ అయ్యి స్టవ్ ఆన్ అవుతుంది. ఇక్కడ అనిపిస్తుంది కదా బర్నర్. సో ఆఫ్. ఈ పోర్షన్ ఏమో బ్రాయిలింగ్కి. సో మనం ఒకసారి కింద బేకింగ్ ఆన్ చేద్దామా? చేద్దాం. ఈ నాబ్స్ మనకి. సో ఇది వచ్చేసి ఇక్కడ టాప్ లెఫ్ట్లో అది, ఇక్కడ సింబల్ కూడా ఇచ్చారు దగ్గరగా చూస్తే కనుక. సో ఇదేమో లెఫ్ట్ కిందది, ఇది ఓవెన్ అండ్ గ్రిల్కి అనమాట. సో ఇది ఇట్లా ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ కంటే ఓవెన్ వర్కౌట్ అవుతుంది, రైట్ సైడ్ కంటే గ్రిల్ స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా ఈ నెక్స్ట్ 2 బర్నర్స్కి. ఇది టైమర్, జస్ట్ మనకి ఇండికేషన్ ఎన్ని మినిట్స్ పెట్టాము, ఫుల్ ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు టైమర్ మనకి. సో ఇది ఓవరాల్గా నాబ్స్ అనమాట. తర్వాత ఈ పోర్షన్కి వస్తే కనుక ఇక్కడ పైన ఒక ఫ్లేమ్ కనిపిస్తుంది కదా,
సో ఇది ఆన్ చేసి చూద్దాం. సో మనకి 2 ఫ్లేమ్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. సో దీని కింద కూడా ఒకటి ఉంటుంది. సో కింద దాన్నేమో బేకింగ్కి, పైన బ్రాయిలింగ్కి వాడతాం మనం. సరే పైన ఆన్ చేసి చూపిస్తాను. సో దీనికి ఏంటంటే ఇది మాన్యువల్గా మనం ఆన్ చేసుకోవాలి. సో నేను మ్యాచ్ స్టిక్తో ఫ్లేమ్ బర్న్ చేసుకొని దీన్ని గ్రిల్ సైడ్ పెట్టుకొని ఆన్ చేస్తున్నాను. సో ఇది బ్రాయిలింగ్ అనమాట. సో మనకు కావాల్సింది ఇక్కడ కానీ దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకొని మన ఫుడ్ ఏమైనా కానీ ఇక్కడ పెట్టుకొని మన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ పైన పెట్టుకోవచ్చు ఏం కావాలన్నా. సో ఇది ఆఫ్ చేస్తున్నా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు కింద ఇంకో బర్నర్ ఉంది మనకి, ఇది వచ్చేసి బేకింగ్. సో కింద బేకింగ్ ఆన్ చేయాలంటే మనం లోలో పెట్టుకొని, ఆన్ అయింది కదా ఇదన్నమాట. తర్వాత మనం కావాల్సిన ఫుడ్ ఈ స్టాండ్ మీద పెట్టుకొని దీని మీద మనం ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది బేక్ అవ్వడానికి. అండ్ ఇది కుక్ అయిందా లేదో తెలుసుకోవడానికి ఇక్కడ లోపల ఒక లైట్ ఇచ్చారు ఎక్స్ట్రా. ఇంకేమైనా వెజిటేబుల్స్ ఏం కావాలన్నా కానీ దీంట్లో పెట్టుకోవచ్చు. సో పైన ఒక పోర్షన్ గ్రిల్ అయింది, కింద కూడా మనం వెజ్జెస్ లైక్ ఆనియన్స్, క్యాప్సికమ్, బ్రింజాల్ ఏమైనా నీకు బేక్ చేసుకొని తినాలి అంటే కనుక, లైక్ ఇప్పుడు పిజ్జా మీద వీటి మీద మనం జస్ట్ గార్నిష్ చేసుకుంటాం కదా, అలాంటివన్నీ ఇక్కడ ఐటమ్స్ పెట్టుకొని గ్రిల్ మోడ్ ఆన్లో పెట్టుకోవచ్చు. ఎస్, పాలు పొంగేశాయి. శుభం. సో ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ స్టఫ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయమని చెప్పండి. అండ్ అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.